వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇగోండి, ఇక్కడైతే నేను మా ఫ్రెండ్ వాళ్ళు నాకు హరీష్కి డిన్నర్కి ఇన్వైట్ చేశారు. సో మేమైతే వాళ్ళ ఇంటికి డిన్నర్ చేయడానికి వెళ్ళాము. ఇంకా ఆ రోజు నేను వెజ్జే తింటాను. సో అందుకోసమని తను వెజ్జే ప్రిపేర్ చేసింది. ఆలు కుర్మా, బగారా రైస్ అండ్ గోంగూర. గుంటూరు వాళ్ళు, సో బాగానే చేసింది. గుంటూరు గోంగూర బాగుంటుంది కదా, సో ఇరగ తీసేసింది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే వీళ్ళు సడన్గా మూవీ అన్నారండి. ఇంకేం చెయ్యాలో తెలియక మూవీకి అయితే వెళ్ళాము. నేను వద్దన్నాను కానీ మూవీకి అయితే వెళ్ళిపోయాము. అట్నుంచి అటే నా అలకం అయితే అస్సలు బాగాలేదు. ఆయిల్ రాసుకొని ఉన్నాను, ఏదో అలా మేనేజ్ చేశాను అక్కడ అంతే. ఇగోండి, నల్లగండ్ల అయితే వచ్చేసాం. నల్లగండ్లలో ఉన్న మాల్కి అయితే తీసుకొచ్చారు వీళ్ళు. అక్కడ బాగా డెవలప్ చేశారండి. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళేటప్పుడు అయితే అంత లేదు, వెళ్ళి చాలా డేస్ అయిపోయిందండి. అక్కడికి చాలా బాగుంది. ఇక్కడైతే బాగా డెవలప్ చేశారు. చుట్టుపక్కల ఈ ఏంటది గేటెడ్ కమ్యూనిటీస్ కానీ చాలా బాగా డెవలప్ చేశారు. బాగుంది. ఎక్కడైతే ఈ మాల్ రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఇక్కడ చాలా పెద్ద మాల్. నేను అసలు ఇంత మాల్ ఉంటుందని నాకు ఊహించలేదు. బిగినింగ్లో వెళ్ళాను, అప్పుడు ఇంత డెకరేషన్ ఏం లేదు ఈ మాల్కి. అప్పుడు లాస్ట్ ఇయర్ బర్త్డేకి డ్రెస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను, కానీ అప్పుడు ఇంతలా లేదు. ఈ రీసెంట్గానే ఎంత బాగా డెవలప్ చేస్తాడో ఇది తెలియట్లేదు. చాలా బాగుంది మాల్ అయితే, చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్ళండి మాల్కి. మాల్ అయితే చాలా బాగా ఇచ్చేసారు. ఇది ఎక్కడే కాదు, మన నల్లగండ్ల డీమార్ట్ ఉంటుంది కదా, దాని ఆపోజిట్లోనే అనమాట. ఇంకా మేమైతే బైక్స్ పార్క్ చేసి పైకి అయితే వెళ్తున్నాం. కానీ చాలా స్పేసియస్గా ఉంది మాల్, చాలా పెద్ద మాల్. ఇక్కడ మేము అదే మాట్లాడుకుంటున్నాం, మాల్ చాలా పెద్దది అనేసి. ఏఎంబి అనుకున్నాం కానీ ఏఎంబి కన్నా కొంచెం చిన్నది, దీని మీద ఏఎంబియే పెద్దది. ఆ పార్కింగ్కో దండం. ఏఎంబిలో అయితే అస్సలు వెళ్ళలేము పార్కింగ్లో. ఇక్కడ పర్వాలేదండి, మనకి దగ్గరగానే పార్కింగ్ అయితే దొరికింది. పార్కింగ్లో పెద్ద ఇబ్బంది ఏంటంటే మనం మర్చిపోతాం బళ్ళు ఎక్కడ పెడతామో ఏంటి అనేది. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం, మాల్ లోపలికి. మాల్ ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు. సో ఇంకా మేము మాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ అయితే వెయిట్ చేస్తున్నాం లిఫ్ట్ కోసం. ఇదో పెద్ద తలనొప్పి, జనాలు ఎక్కువ మంది ఉంటారు పార్కింగ్ నుంచి మీదకి వెళ్ళడానికి. సో ఇంకా లిఫ్ట్ ఎలాగంటే వచ్చింది, ఇంకా మేమే వెళ్తున్నాం పైకి. లిఫ్ట్ నుంచి ఇంకా మీదకి వెళ్ళి మాల్ చూద్దాం, మాల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. మాల్ అయితే ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పుంటాను మాల్ గురించి. సో ఇది బాగుంది, కొత్త మాల్ కదా, అంత నీట్గా గ్లాసెస్ అన్నీ నీట్గా ఉన్నాయి. క్రౌడ్ కూడా ఎక్కువ ఏం లేరు అంటే ఫ్రైడే వీకెండే కదా, ఏమో జనాలు కూడా అంతగా లేరు, తక్కువ మందే ఉన్నారు. మూవీస్కి వచ్చిన వాళ్ళే ఉన్నారు. నల్లగండ్ల అంటే ఎవరు ఉంటారండి. అటువైపు కూడా చందానగర్ అటువైపు ఉన్న వాళ్ళకి ఈ మాల్ అనేది దగ్గర ఉంటుంది అనమాట. చందానగర్, లింగంపల్లి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఈ మాల్ అయితే దగ్గర ఉంటుంది. ఈ మాల్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. చూసారా, టికెట్ మామూలుగా కాదు, 200 టికెట్. అది మాల్ కదా, సో ఆ మాత్రం రేంజ్ ఉంటుందండి. ఇదంతా ఫుడ్ కోర్ట్ అనమాట. ఫుడ్ కోర్ట్లో మా వాళ్ళు ఏదో ఐస్ క్రీమ్ ఏదో తీసుకున్నారు. సో ఇంకా ఐస్ క్రీమ్ తినేసి మూవీకి అయితే వెళ్ళాం. ఏ మూవీకి అంటే మ్యాట్ 2కి వచ్చాం మేము మూవీకి అయితే. అది మేము తిరుపతిలో ఉండేటప్పుడు కదా వెళ్ళాము, రిలీజ్ అయింది. సో అందుకు మరి అవ్వలేదు అప్పుడు. ఇప్పుడు హరీష్కి ఎలాగో మూవీస్ అంటే ఇష్టం కదా, మూవీ అన్నాడు. ఇంకా తిన్న వెంటనే ఇంకేం చేయాలో తెలియక అందరం ఇంకా ఓకే అనుకుని మూవీకి అయితే వచ్చేసాం. ఇక్కడ మాల్లో ఏమి కొనడానికి ట్రై చేయకండి, ఎందుకంటే మన బడ్జెట్లో ఉన్నా కూడా తక్కువ ఇస్తాడు క్వాంటిటీ, రేటు మాత్రం బీభత్సంగా దొబ్బుతాడు మన దగ్గర. సో చూసుకొని కొనుక్కోండి మాల్లో కూడా. ఏమైనా తినాలి అనేసి అనుకుంటే. అయినా సెకండ్ షోకి వెళ్ళేటప్పుడు ఏం తింటానండి, ఆల్రెడీ అప్పటికే తినేసి వెళ్తాం కాబట్టి అంతేం ఉండదు. సినిమా హాల్ కూడా చాలా బాగుందండి, చాలా బాగా కట్టాడు మాల్. సినిమా హాల్స్ కానీ చూడండి, ఫస్ట్ రోలో అంతా పడుకొని చూడొచ్చు అనమాట మూవీ. సో వాళ్ళకి ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళ బెనిఫిట్, కానీ ఇలా మేడెత్తుకొని చూడాలి అదైతే. సో మేమైతే మిడిల్లో చేసుకున్నాం మూవీ. చాలా నీట్గా ఉంది హాల్ అయితే, ఏ ఇది లేకుండా
విజువలిటీ కూడా బాగుంది. ఇక్కడ నుంచి జనం ఎక్కువ రాలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ మూవీ రిలీజ్ అయ్యి 2 వీక్స్ అయిపోయింది కదా. సో జనం అయితే ఎక్కువ మంది లేరు, మేమే వెళ్ళాం. ఇంకా అక్కడక్కడ జనాలు ఉన్నారు అంతే. ఇక మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను టైటిల్ కోసం ఎంతసేపు చూస్తున్నా ఆ టైటిల్ రాకుంటుంది. వీళ్ళ హీరోస్ ఎంట్రీ ఉంటుంది కానీ టైటిల్ మాత్రం మిడిల్లో ఇచ్చాడు సినిమా మధ్యలోని. నేను ఆ టైటిల్ కోసమనే చూసాను ఎప్పుడు వస్తుందా అనేసి, అది తీరా చూస్తే మిడిల్లో వచ్చింది అది. ఇంకా మూవీ చూసేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.